ముందుగా యువతి ప్రేక్షకులకు అయినటువంటి పెద్దలకు మీకు నమస్కారం. ఇప్పుడు మొదటగా హరీష్ రావు గారు చేసిన కామెంట్ కామెంట్ గురించి అది శంషాబాదు మండలం పెద్దషాపూర్ గ్రామం. మరి అది ఏదైతే మరి 170 ఎకరాలు అనక్రాంతమైంది, దానికి 1000 కోట్ల రూపాయలు అనేటువంటి అంశం మీద మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మీరు కామెంట్ చేయడం కాదు, దానికి సంబంధించినటువంటి మూలాలు దానికి సంబంధించినటువంటి మూలాలతోన సంబంధిత అధికారులు ఆధారాలతో మీరు మీడియా ఉంది కదా, ఫ్రీ మీడియా ఉంది తెలంగాణ భవన్లో, ప్రెస్ మీట్ పెట్టడానికి ఫ్రీ ఉంది, వచ్చి మాట్లాడి ఏదో మాట్లాడిపోతే కాదు కదా. దానికి ఎవిడెన్స్ తీసుకొని సంబంధిత రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళడం ఆయన తెలియదేం కాదు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా యువజన సర్వీస్ శాఖ మంత్రి చేసిండు, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి చేసిండు, ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు. చిన్నపిల్లాడు ఏం కాదు, ఏదో మీడియా ఉంది కానీ ఆరోపణ చేసి పోవడం కాదు, దాన్ని నిరూపణ చేయాలి. దాన్ని నిరూపణ చేస్తూ ఏదైతే పెద్ద షాపుల్లో ఉన్నటువంటి అనేకాంతం అవుతున్నట్టుంది కదా గవర్నమెంట్ స్థలం, ఆ గవర్నమెంట్ స్థలానికి సంబంధించి మరి కలెక్టర్ నారాయణ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడు, లేదా గవర్నర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలి, లేదా దానికి సంబంధించి రెవెన్యూ అధికారులు కూడా కలిసి మాట్లాడి దాని మీద ఒక రివ్యూ పెట్టుకొని మాట్లాడే అంశం ఉంటుంది. మరి రెవెన్యూ శాఖ మంత్రిని కలిసేది లేదు, మరి రెవెన్యూ అధికారులను కలిసేది లేదు, కలెక్టర్ గారిని కలిసేది లేదు. నువ్వు మీడియా ఉందని మాట్లాడితే కాదు కదా. మీ హాయంలో మరి ఎన్ని భూములు పోయినాయి, ఎన్ని ప్రభుత్వ భూములు పోయినాయి. ఇప్పుడు వైకుంఠ ధామాల కోసం మరి రైతు వేదికల కోసం మరి ఎన్ని పోయినాయి, ఎన్ని అనేకమైనాయి, ఎన్ని కోట్ల భూములు పోయినాయి, ఎంతమంది ప్రజల యొక్క భూములు కోల్పోయిన జరిగినాయి. ముఖ్యంగా దళిత భూములు, మా దళిత భూములు ఎన్ని పోయినాయి, దాంట్లో మాది పోయింది, గుణపడితలో మాది పోయింది 14 గుంటలు, ట్యాంకు కట్టి వాటర్ ట్యాంక్ కట్టిండ్రు. రకరకాలుగా ఉన్న అంశాలు ఉన్నాయి. అంటే హరీష్ రావు గారు ఏ విధమైన ఆధారాలు లేకుండా అయితే అంత పెద్ద ఆరోపణ అయితే చేయరుగా. మొన్న ఎవరో చెప్పిండ్రు ఆయనకు, ఎవరో చెప్తారు కదా, చెప్పిన దాన్ని బట్టి మాట్లాడరు. మరి రేపు దాన్ని పట్టుకొని పోయి నిరూపణ చేయాలి. సిట్ ఏమని అడుగుతున్నాడు కదా ఆయన పోయి అడగాలి కదా. ఇప్పుడు ఆయన గవర్నర్ అనుకోవాలి, ఆయన దగ్గర ఆధారం ఉంటే తీసుకుపోయి రెవెన్యూ అధికారులను వెళ్ళి అడగాలి. మరి బాలకృష్ణను చెప్పినట్టు మిలిటెంట్ పోయి ఆ పేపర్ మీదేసి అడగాలి. ఇంకా గతంలో మరి అక్కడ ఢిల్లీలో అతన్ని కృష్ణారావు అనే దళిత ఆఫీసర్ని కొట్టిండు కదా, ఆ విధంగా పోయి మళ్ళీ అడగాలి, ఆ విధంగా అడిగి మాట్లాడాలి సార్. కాబట్టి దీని ప్రభుత్వము ఆయన ఆరోపణ చేసేంత మాత్రాన మేము దాన్ని పెద్దగా తీసుకునే లేదు. రెవెన్యూ శాఖ ఉంది, మళ్ళీ మిగతా అధికారులు ఉన్నారు, కలెక్టరేట్లు ఉన్నారు. మరి విలువైన భూములు అవి రంగారెడ్డి జిల్లాలో చాలా విలువైన భూములు, ప్రభుత్వ భూములను మరి కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు అంటే హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలకి ఇక్కడ కలెక్టర్ గారు కూడా నారాయణ రెడ్డి అంటే ఆయన కూడా వివరణ ఇచ్చారు. ఏమి వివరణ ఇచ్చారంటే శంషాబాద్ పెద్ద మండలం పెద్ద షాపూర్ భూమిపై హరీష్ రావు గారి ఆరోపణలకు కలెక్టర్ నారాయణ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. అది ఏంటంటే సర్వే నెంబర్ 172, 183 వరకు 170 ఎకరాల్లో 1954, 55 పహానీ ప్రకారం పట్టా భూములుగా నమోదైన 74.97 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. నవాబ్ యూసఫుద్దీన్ ఖాన్ వారసులు 94.28 ఎకరాలపై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో తహసీల్దార్ 28/2/2026న 94.28 ఎకరాలకు వారిని యజమానులుగా ప్రకటించారని తెలిపారంట. వివరణ ఇస్తారు సార్. ఇప్పుడు మనం ముందుగా అన్నది అదే కదా. మీరు ఆ ఆన్సర్ చెప్పే ముందు లోపలనే నారాయణ రెడ్డి గారు అద్భుతమైనటువంటి కలెక్టర్ గారు, ఆయన బాగా ఈ రెవెన్యూ మీద బాగా పట్టున్నాడు. గతంలో కూడా నారాయణపేటలో చేసిండు, మహబూబ్నగర్లో చేసిండు, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నతమైన ఆఫీసర్ని ఏరుకోరి తెచ్చుకున్నారు. ఎందుకంటే పోర్ట్ సిటీ వస్తుంది, అక్కడ పోర్ట్ సిటీగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఉండాలి, పట్టున్న ఆఫీసర్ ఉండాలి. అక్కడ భూముల మీద సర్వే నెంబర్ల మీద బాగా బలమైన ఆఫీసర్ తీసుకొచ్చి పెట్టుకుని ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సంజాయిషి ఇచ్చారని చెప్తున్నారు, ఇస్తారు, వివరణ ఇచ్చారు. సంజాయిషి అంటే వివరణ అంటే ఒకటే కదా, ఇస్తారు. అలాంటివి ఏమన్నా కూడా ఇంకా అంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఇక్కడ హరీష్ రావు లాంటి వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి ఈ రకమైన కామెంట్లు చేశారంటే ఎంతో కొంత నిజం లేకుండా లేదా అనేది కూడా వస్తున్నటువంటి విమర్శలకు ఏం సమాధానం చెప్తారు ప్రభుత్వం? దానికి సంబంధించి ఈ ఇనాం భూములు కావచ్చు,
దానికి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ముస్లిం అసలే రేవంత్ రెడ్డి గారి మీద భూములు అమ్ముకుంటున్నాడని ఒక అపవాదం ఉంది. అది వేస్తారు సార్. అది ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు అవన్నీ వేయక తప్పదు, వేస్తారు. అది వేసుకుంటూ వస్తూనే ఉంటారు. అంటే ఉత్తగైతే ఆరోపణలు చేయలేదు. లేదు సార్, ఆరోపణలు ఉత్తనే చేస్తారు సార్, దానికి ఏం ఖర్చు కాదు. ఆరోపణలకు ఖర్చు నిజం లేకుండా ప్రతిపక్ష పార్టీ ఆరోపణలకు ఖర్చు కాదు, చెయ్యొచ్చు. దానికి సంబంధించిన అధికారులు వివరణ ఇస్తారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా వివరణ ఇస్తుంది. ప్రభుత్వం కూడా దానికి సంబంధించి వివరణ ఇస్తుంది తప్పకుండా. సంబంధిత శాఖ, రెవెన్యూ శాఖ వాళ్ళు ఇస్తారు. దానికి ఏమి వెనకాంచేది ఏం లేదు. ఒక సమస్య ముందుకు వచ్చినప్పుడు దానికి వివరణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది, ముఖ్యంగా కలెక్టర్ గారి మీద ఉన్నది. నిన్న 24 hours మరి కలెక్టర్ గారు స్పందించారు, ఇమీడియట్ స్పందించారు. కాబట్టి ఇవన్నీ విషయాలు తెలియాలి కదా, తెలియాలి. ఇప్పుడు మనం ఏ సర్వే నెంబరు, ఏ గ్రామము, ఎట్లా అనేక్రాంతమైంది, ఆ ప్రైవేట్ వ్యక్తులు అదే. ఇప్పుడు జ్యుడిషియల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఈ ప్రైవేటు భూమి ఇది ఎవరిది, నవాబు లేదని కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ సర్వే నెంబర్లో 54 ఎకరాలు పోతున్నాం, 54 ఎకరాలు అవి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అవన్నీ కూడా రికార్డుల ప్రకారం, లెక్క ప్రకారం, లెక్క మీద, ప్రభుత్వ లెక్కల మీద ఒక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చారు కూడా, అదొక అంశం. కాబట్టి వాళ్ళు ఏ ఆపాదన చేసినా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ తట్టుకోనికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా వారు చేసేటువంటి ఆరోపణలు కూడా వివరణ ఇచ్చి మరి వాళ్ళకు ఒక జవాబుతనంగా ఉండేటువంటి అంశం కూడా ప్రభుత్వానికి ఉంది. రామూర్తి గారు వినపడుతుందా?